ఏమైంది? నాన్న గుర్తొచ్చారు. ఏడవకు మధు. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయిన వెంటనే నిన్ను నాతో పాటు తీసుకెళ్తా. ఈ అడవిలోంచి బయటపడతానని నమ్మకం నాకు లేదు. నువ్వు కూడా ఈ అడవి నుండి బయటికి వెళ్ళలేవు. ఒంటరిగా ఉండడం వల్ల నువ్వు బోర్ ఫీల్ అవుతున్నావు. అందుకే ఈ అనవసరమైన ఆలోచనలన్నీ వస్తున్నాయి. నాతో వచ్చి ఆ మొక్క వెతకడంలో సహాయం చేసావనుకో, నీకు బోల్డ్ అంత టైం పాస్. రామధు, దా వెళ్దాం. మారీచా, పీటర్ ఇంకా రాలేదు. మారీచా, పీటర్ ఇంకా రాలేదు. మారీచా, పీటర్ ఇంకా రాలేదు. ఎక్కడికి వెళతాడు పీటర్? ఎక్కడికి వెళ్ళలేడు. ఇది మారీచుడి సామ్రాజ్యం. ఇక్కడి నుంచి ఎవరైనా బయటపడగలరా? సరే, మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొస్తా. జాగ్రత్తగా రా. మధు, ఆ మొక్క దొరికిన వెంటనే నేను ఇంటికి తీసుకెళ్తాను. అది జరగదు. ఎందుకు? ఎందుకంటే ఆ బిల్డింగ్ లో ఉన్నారు కదా, వాళ్ళు మనుషులు కాదు. మరి ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా. ఫ్లవర్సా? ఏమంటున్నావు? పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మధు, నిన్నొకటి అడగాలి. ఇందుకే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళంటే ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? వాళ్ళు ఒక్క నిమిషం. అది ఇక్కడే ఉంది. ఆ మొక్క దొరికింది. డాడీ, నేను రక్షించుకుంటాను డాడీ. నాకు ఆ మొక్క దొరికింది. మధు, ఆ మొక్క దొరికింది మధు. ఆ మొక్క ఇదే మధు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మధు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మధు, వాళ్ళు మన వెంట పడుతున్నారు. నువ్వు ఇక్కడే ఉండు మధు, నేను వెళ్ళి చూసొస్తా. జాగ్రత్త. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.